శ్రీకర్ తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని శ్రేయ పంతం పట్టినా శ్రీకర్ తీసుకెళ్లడు. శ్రీకర్ కమల్ బయటికి వెళ్తుంటే పల్లవి ఎదురొస్తుందని, మంచి శకునం కాదు అని కాసేపు ఆగి వెళ్దామని కమల్ చెప్పినా శ్రీకర్ బలవంతం వలన బయటికి వెళ్లి చిన్న యాక్సిడెంట్ కి కామెడీగా గురయ్యి పల్లవిని కొడదామని వెంటపడ్డాడు. ఇంతలో తన తండ్రి ఇంటి నుండి వెళ్లిపోయాడని నాన్నమ్మ కాల్ చేసి పల్లవికి చెప్తే ఆయన మీనాక్షి దగ్గరికి వెళ్లి ఉంటారు, నేను చూసుకుంటా అని పొగరుగా చెప్తుంది. రాజేశ్వరిని వదిలి వచ్చిన చక్రధర్ మీనాక్షి ఇంటికి వచ్చి నీతో ఉండొచ్చా అంటే అది తప్పు అని చెప్తుంది. అక్కడి నుండి కూడా వెళ్లిపోబోతాడు, కానీ ఆమె ఇంట్లోకి తీసుకొస్తుంది. కానీ భరత్ వచ్చి తండ్రిని తిట్టి గెంటేస్తాడు. దానికి మీనాక్షి ఆయన ఇక్కడే ఉంటారు అని చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లింది. భరత్ అవనికి కాల్ చేసి చక్రధర్ పర్మనెంట్ గా ఉండడానికి బ్యాగ్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు అని చెప్పాడు. ఈ ఎపిసోడ్ లో పల్లవి తల్లి రాజేశ్వరి చక్రధర్ ని ఇంటి నుండి గెంటేస్తే మీనాక్షి ఇంటికి రావడం భరత్ ఎంత హ్యూమిలియేట్ చేసినా మీనాక్షి చక్రధర్ ని ఆదుకోవడం ఒక ఇమోషనల్ బాండ్ ని సస్టైన్ చేసింది. కానీ భరత్ తన తండ్రిని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అని ఫ్లేవర్ ని సరిగా జోడిస్తే బాగుండేది. ఈ ఎపిసోడ్ కి మా ఫ్యాన్ జోన్ వారిచ్చే రేటింగ్ 2.75/5.